సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కల్తీ పన్నీర్ వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా దొరికే 122 పన్నీర్ నమూనాలను పరీక్షించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటిలో 83% నమూనాలు నకిలీవని తేల్చింది. 83% నమూనాలు నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయి. 40% పన్నీర్ నమూనాలు జంతువులు తినడానికి కూడా సురక్షితమైనవి కావు. భారతదేశంలో అత్యంత ఎక్కువగా నకిలీ రూపంలో దొరుకుతున్న కల్తీ అవుతున్న పదార్థం పన్నీర్ ఒక్కటే. మైదా, యారో రూట్ పౌడర్, కల్తీ పాలు లేదా పాలపొడి, పామాయిల్, నిల్వ పదార్థాలు, యూరియాలను కలిపి నకిలీ పన్నీర్ను తయారు చేస్తారు. ఈ పన్నీర్ను తినడం వల్ల దీర్ఘకాలంలో పేగులు, కాలేయం దెబ్బతినడంతో పాటు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్, చిన్న చిన్న హోటళ్లు, ఈటరీలు విక్రయించే పన్నీర్ 65, పన్నీర్ టిక్కా లాంటి వంటకాల్లో ప్రమాదకరమైన వంట నూనెలు ఉపయోగించి తయారు చేసిన సింథటిక్ పన్నీర్ను ఉపయోగిస్తున్నట్లు పరీక్షల్లో తేలింది. కాబట్టి ఇలాంటి నాసిరకం పన్నీర్తో ఆరోగ్యం కుదేలవకుండా ఉండాలంటే బయట పన్నీర్ తినడం మానేయాలి. కల్తీ పన్నీర్ను కనిపెట్టడం కోసం దానికి ఐడిన్ను జోడించాలి. పన్నీర్ నీలంగా మారితే అది కల్తీదని అర్థం. ఈరోజు మనం కల్తీ పన్నీర్ వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.